హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెర్రీ మృదుల బ్లాగ్స్ అనమాట. ఇది వచ్చేసి నాకైతే సీరియస్ అని చెప్పాను కదా, ప్రెగ్నెన్సీలో రిస్క్ ఉందని. సో అందుకని మా హస్బెండ్ అయితే సింహాచలం వెళ్దామని మొక్కుకున్నారనమాట. సో ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయారు, గుడికి వచ్చేసారు. సో స్టార్టింగ్లో అసలు యాక్చువల్లీ మొక్కేంటండి, మోకాల మీద మొత్తం మెట్లన్నీ నడిచి పసుపు రాసి బొట్టు పెట్టి మోకాల మీద నడుస్తానని అనుకున్నారంట. మేమిద్దరం సేఫ్గా ఏమి అవ్వకుండా ఇంటికి వచ్చేస్తే డెలివరీ అంతా సేఫ్గా అయితే వస్తాను అని మొక్కుకున్నారంట. సో నాకు తెలియదు అలా అనుకున్నట్టు, మరి తెలిసిన తర్వాత తిట్టాను. కానీ ఇంకా తర్వాత మొక్కు వేసిన తర్వాత ఆపడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఇంక నేను అందుకని ఇంకేం అనలేదు. మా తమ్ముడు మా హస్బెండ్ వెళ్ళారనమాట, తోడుగా వెళ్ళాడు మా తమ్ముడు. సో ఇకైతే ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. హారతి వెలిగించి స్టార్ట్ చేశారు. ఇదిగోండి చూడండి, మెట్లకి పసుపు రాసి బొట్టు పెట్టి మోకాల మీద ఎక్కుతున్నారు అనమాట. చూసారా నా గురించి ఎంత పెద్ద మొక్కేసారో. మరి ఏమనుకున్నారు మా హస్బెండ్ అంటే నేనంటే అంత ఇష్టం అనేసి నాకు అర్థమైంది అనమాట. ఎప్పుడు చూపించరు అంటే మాటలు, ఎక్స్ప్రెస్ చేయడం రాదనమాట. సో ఎక్స్ప్రెస్ చేయరు, చెప్పరు, గిఫ్ట్స్ ఎవరు, చాక్లెట్స్ ఎవరు, ఏమి ఎవరు. కానీ ఇలా ఈసారి మాత్రం ఇలాంటి మొక్కేశారనమాట నాకు చెప్పకుండానే. సో గ్రేట్ కదా. మీరేమనుకుంటున్నారు? ఈ మెట్లన్నీ ఇలా నడిచి వెళ్ళారు నా కోసం. నేను బాగానే ఉంటే నేను బతికి వచ్చేస్తే ఇలా వస్తాను అని అనుకున్నారంట. సో అనుకున్న విధంగానే అలా అయిపోయింది అనమాట. సో దర్శనం అయిపోయింది, హెయిర్ కూడా తీసేశారు, వచ్చేస్తున్నారు అనమాట. సో మా హస్బెండ్ ఇలా చేయడం గ్రేటా కాదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీరేమనుకుంటున్నారు మా హస్బెండ్ గురించి. బాయ్ ఫ్రెండ్స్.